పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో రేవంత్. హలో అండి. రేవంత్, ఇప్పుడే సెబీ నుంచి ఒక కొత్త అప్డేట్ రావడం జరిగింది. ఈ ఫిన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఈ సోషల్ మీడియా వేదికగా ఫైనాన్షియల్ మార్కెట్స్కి సంబంధించి ఎవరైతే టిప్స్ ఇస్తుంటారో, ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారో, అటువంటి వాళ్ళపైన సెబీ కొరడా అంటూ కూడా కొన్ని వార్తా కథనాలు రావడం జరిగింది. అవును. ఏంటి అసలు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ పైన సెబీ ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది అంటారు అసలు? సో బేసిక్గా ఇన్ఫ్లుయెన్సర్స్కి సంబంధించి గత కొన్నాళ్ళుగా సెబీ పేపర్ వర్క్ చేస్తూనే ఉంది. సో యూట్యూబ్లోకి వచ్చేస్తారు, వాళ్ళకి సంబంధించింది ఏదో చెప్తారు, వాళ్ళ ఐడియా ఏదో షేర్ చేస్తారు, అండ్ వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉందా లేదా అనడానికి కూడా ఎటువంటి కొలబద్ద లేదు. సో బేసిక్గా మనకి ఈ స్టాక్ మార్కెట్ అయి ఉండొచ్చు, ఈ ఫైనాన్స్కి సంబంధించిన పెట్టుబడి రంగం అయి ఉండొచ్చు, ఇదంతా కూడా మనకి ఒక రకంగా భారతీయులకు కొత్త. సో ఈ రంగం కొత్త కాదు, భారతీయులకి ఇది ఒక కొత్త అనుభవం. 2020 ముందు ఎటువంటి అవగాహన లేదు. సో బేసిక్గా మనకి కోవిడ్ తర్వాత ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారానే మనకి కొంతవరకు చాలా మందికి మార్కెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అయింది. సో ఎవరు ఏం చెప్తున్నారో అదే కరెక్ట్ అన్న దాంట్లో ఉండిపోయారు. సో దానివల్ల కొన్ని లక్షల మంది డబ్బులను పోగొట్టుకున్నారు. ట్రేడింగ్లో అయి ఉండొచ్చు, లేకపోతే రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ద్వారా అయి ఉండొచ్చు, ఇట్లా రకరకాల వాటి ద్వారా విపరీతంగా డబ్బులు నష్టపోతామనే కేసులు మనం చాలా చూస్తూనే ఉన్నాం. సో ఎటువంటి కొలబద్ద లేదు వాళ్ళ నాలెడ్జ్ని కొలవటానికి. సో వాళ్ళు ఏ ఒక సర్టిఫికేషన్ లేకుండా డైరెక్ట్గా యూట్యూబ్లోకో ఇతర మాధ్యమాలకు, సోషల్ మీడియా మాధ్యమాల్లోకి వచ్చి అందులో పెట్టుబడులు పెట్టండి, ఇందులో పెట్టుబడులు పెట్టండి అని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ మీద కొంతవరకు సీరియస్గా ఉంటుంది. అండ్ దాంతో పాటుగా డిమాట్ అకౌంట్లు ఓపెన్ చేయండి, దీంట్లో ట్రేడింగ్ చేయండి, మేము డైలీ టిప్స్ ఇస్తాము. ఎవరైతే మాత్రం డిమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తారో మీకు కాల్స్ ఇస్తాం ఎవ్రీడే, మీరు కాల్స్ కోసం ₹1 పే చేయని అవసరం లేదు, మా దగ్గర అకౌంట్ ఓపెన్ చేస్తే చాలు అని చెప్పి ఇట్లా ప్రోత్సహించే వాళ్ళు కూడా ఉన్నారు. సో దీని ద్వారా ఏం జరుగుతుంది, వాళ్ళు ఎక్కువ ట్రేడింగ్ చేపిస్తే ఎక్కువ బ్రోకరేజ్ జనరేట్ అవుతుంది. ఎక్కువ బ్రోకరేజ్ జనరేట్ అయితే వీళ్ళకి ఎక్కువ రెవెన్యూ వస్తుంది. రెవెన్యూ ఎంత వస్తుంది అని అంటే కొన్ని కోట్లలో ఉంటుంది ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్సర్. కోట్లు, నేను ఫిగర్లు చెప్పను, ఎవరి గురించి చెప్పను, కొన్ని కోట్లలో లాభాలు వస్తుంది. కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, నేను అందరి గురించి మాట్లాడట్లేదు. అలానే సెబీ కూడా చెప్పింది అందరి గురించి మేము మాట్లాడట్లేదు అని. రైట్. రేవంత్, ఒక విషయం స్పష్టంగా చెప్పండి. అంటే ఇప్పుడు సెబీ నామ్స్ ప్రకారము ఫైనాన్షియల్ మార్కెట్స్కి సంబంధించి ఒక నాలెడ్జ్ని పాస్ ఆన్ చేయడానికి కానీ, ఒక ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడానికి కానీ ఎవరు ఆథరైజ్డ్, ఎవరు అన్ఆథరైజ్డ్ అంటారు యాజ్ పర్ ద సెబీ నామ్స్ ప్రకారం? రైట్, ఇప్పుడు కరెక్ట్ క్వశ్చన్లోకి వచ్చారు. సో ఇప్పుడు సెబీ అని అంటే సెక్యూరిటీస్ అండ్ మార్కెట్స్ రిలేటెడ్, ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, రైట్, సెక్యూరిటీస్ అండ్ మార్కెట్స్. సో బేసిక్గా సెబీ అబ్జర్వ్ చేసేది కూడా వీటికి సంబంధించి మాత్రమే. సో హీ షుడ్ బి ఎన్ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఆర్ ఆర్ఐఏ, లేదు అని అంటే ఒక రీసెర్చ్ అనలిస్ట్ అయి ఉండాలి. సో బేసిక్గా సెక్యూరిటీస్ అంటే స్టాక్స్ కి సంబంధించి అయి ఉండొచ్చు, లేదా మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించి అయి ఉండొచ్చు. ఏవైనా ఒక అడ్వైస్ ఇవ్వాలి అని అంటే వాళ్ళు దానికి సంబంధించి ఆథరైజ్ అయి ఉండాలి. లేదా ఎంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్, వాళ్ళని కూడా మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్స్ కి సంబంధించి ఆథరైజ్ చేసి ఉంటారు. అండ్ ఎవరైతే ఇప్పుడు మనకి NISM అక్రిడేటెడ్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి బేసిక్ వాళ్ళకి కూడా సెబీ రెగ్యులేషన్ ఇన్వెస్ట్మెంట్ యాక్ట్స్ లోకి మరి కొంతమందిని యాడ్ చేసి పెట్టింది. సో బేసిక్గా RIA అవ్వాలన్నా లేదా రీసెర్చ్ అనలిస్ట్ అయ్యి ఉండాలన్నా కానీ NISM ఎగ్జామ్ పాస్ అయి ఉండాలి. దాని తర్వాతనే సెబీ వాళ్ళకి సర్టిఫికేషన్ ఇస్తుంది. సో బేసిక్గా ఇది కాకుండా అదర్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఎవరైతే కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో వాళ్ళని కూడా డైరెక్ట్గా వీటిలోకి తీసుకొచ్చి పెట్టారు. అలా కాకుండా ఇంకొన్ని ఎగ్జామ్షన్స్ లైక్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్, దే ఆర్ రిస్ట్రిక్టెడ్ టు మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ. మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీకి సంబంధించి అడ్డగోలుగా అడ్వైజ్ ఇవ్వటం కాదు, ఒక క్లయింట్ని బేస్ చేసుకొని. ఇప్పుడు బేసిక్గా పెట్టుబడులకు సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కొక్క రిస్క్ హ్యాపిటేట్ ఉంటుంది. వాళ్ళని ఎవరైనా అదే చేయాలి, అది ఎంఫీ అనే కాదు, ఎవరైనా కానీ ఈ పద్ధతిని ఫాలో అవ్వాలి. ఒక క్లయింట్ తోటి మాట్లాడిన తర్వాత ఆ క్లయింట్కి సంబంధించిన రిస్క్ అనాలిసిస్ చేసిన తర్వాత వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంటి, వాళ్ళ టార్గెట్స్ ఏంటి, వాళ్ళ వయసు ఏంటి, ఇట్లా రకరకాల పారామీటర్స్ ఉంటాయి మాకు కూడా. ఈ పారామీటర్స్ అన్ని చూసుకున్న తర్వాత ఆ పారామీటర్స్కి అనుకూలంగా మాత్రమే ఏ ఫండ్ కరెక్టు అనేది సజెషన్ ఇవ్వాలి. సో బేసిక్గా ఏ ఫండ్ కరెక్ట్ అనేది కనుక మనం చెప్పలేకపోతే అగైన్ ఇట్ కమ్స్, అంటే ఏదో ర్యాండమ్గా టీవీలోకి వచ్చేసి చాలా మంది అడుగుతుంటారు, ఇన్ని చెప్తున్నారు ఒక మంచి ఫండ్ చెప్పండి అని. నేను చెప్పకూడదు, అది సెబీ రూలు. అంటే వీడియోస్ కింద
ఈ అంటే ఈ సుత్తి ఈ సొల్లు మాటలు ఈ సొల్లు కబుర్లు అంతా కాదు. Yes. ఒక ఫండ్ పేరు చెప్పు, Exactly. స్టాక్ పేరు చెప్పు, ఈ Exactly. సుత్తి అంతా లేదా ఒక చెప్పు. స్ట్రాటజీ చెప్పు, లేదంటే ఒక స్ట్రాటజీ చెప్పు, లేదంటే Yes. నీ ప్రాఫిట్ అండ్ లాస్ చూపించుకుంటారు. సెబీ గైడ్ లైన్స్ ప్రకారం నేను ఒక వ్యక్తిని అంచనా వేసి అతనికి నేను విడిగా ఒక ఫండ్ అనాలిసిస్ ఇవ్వగలిగే అధికారం నాకు ఉంది. కానీ ఇట్లా టీవీ ముందరకు వచ్చి జనరలైజ్ స్టేట్మెంట్ పాస్ ఆన్ చేయడానికి లేదు. నేను అవేర్నెస్ పరంగా ఏమన్నా చెప్పచ్చు. ఓకే, సో బేసిక్ గా మేము ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్ ఏ రంగంలో, అటు ఫైనాన్షియల్ ప్లానింగ్, వెల్త్ ప్లానింగ్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించి ఎటువంటి అవగాహనకి రిలేటెడ్ సంబంధించిన మేము చెప్పచ్చు. కానీ ఈ ఫండ్ కొనండి అని చెప్పి జనరలైజ్ చేసి ఎవరు చెప్పడానికి లేదు. అదే ఒక రీసెర్చ్ అనలిస్ట్ అయినట్లయితే ఒక స్టాక్ కి సంబంధించిన రీసెర్చ్ ఆయన చేసిన తర్వాత ఆయన బయటికి రిలీజ్ చేయొచ్చు. పలానా స్టాక్ బాగుంది, ఈ ప్రైస్తో కొనుక్కోండి, ఈ ప్రైస్తో అమ్మేయండి. అదే రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అయితే వాళ్ళు ఒక క్లయింట్కి సంబంధించి అగైన్ మాలాగానే విడివిడిగా అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళకి ఏదైనా సజెషన్ ఇవ్వగలుగుతారు. అంతేకాని ర్యాండమ్గా ఇట్లా టీవీల ముందరకు వచ్చి కెమెరాల ముందరకు వచ్చి అది కొనేయండి ఇది కొనేయండి అని చెప్పే హక్కు లేదు. సో బేసిక్గా ఈ ఇన్వెస్ట్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్లోకి చాలా విభాగాలు ఉన్నాయి. ఓకే, సో బేసిక్గా రీసెర్చ్ అనలిస్ట్కి ఒక పాత్ర ఉంది, రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్కి ఒక పాత్ర ఉంది, మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్కి, అంటే మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ అని వర్డ్ యూజ్ చేయకూడదు ఇక్కడ, డిస్ట్రిబ్యూటర్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్కి సంబంధించి ఒక పాత్ర ఉంది, ఫైనాన్షియల్ ప్లానర్కి ఒక పాత్ర ఉంది, వెల్త్ మేనేజర్కి ఒక పాత్ర ఉంది. ప్రతి ఒక్కళ్ళకి పాత్ర ఆల్రెడీ నిర్ణయించబడి ఉంది. మేము ఆ పరిమితులకు లోబడి మాత్రమే పనిచేయాలి, ఆ పరిమితులు దాటి పనిచేయడానికి ఎటువంటి వీలు లేదు. ఓకే, సో బేసిక్గా మేము ఒక అడ్వైస్ ఇస్తున్నాము ఒక క్లయింట్కి అని అంటే అందుకే మేము టీవీలో ఇవ్వం, మా దగ్గరకు వచ్చి మాట్లాడితే ఇస్తాం. ఎందుకనంటే మాకు ఆ పరిమితి ఉంది, ఆ పరిమితికి అనుకూలంగా మా రీసెర్చ్ అనాలిసిస్ ప్రకారం మేము ఇస్తాం. రైట్. అండ్ మరొక విషయం కూడా చెప్పండి రేవంత్, ఇప్పుడు అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయడమో లేదంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చూడడమో ఏదైతే ఉందో ఈ యాక్టివిటీ ప్రాసెస్ అంతా కూడా ఎవరు మాత్రమే చెయ్యాలి, ఎవరు చెయ్యకూడదు ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది? సో బేసిక్గా సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ యాక్ట్ ఓపెన్ చేయండి, గూగుల్లో దొరుకుతుంది అది డైరెక్ట్ గా. సో నేనేదో చెప్పడం కూడా కాదు, డైరెక్ట్ గా దొరుకుతుంది. సో బేసిక్ గా ఏ ఇన్స్టిట్యూట్స్ అయితే NISM ద్వారా అక్రెడిటేషన్ తీసుకొని బడి ఉంటాయో, ఓకే, అంటే ఎవరైతే ఇప్పుడు మన కాలేజెస్ ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పాం, మీరు JNTU అండర్లో ఏ కాలేజ్లో చదివినా ఫైనల్ గా బీటెక్ డిగ్రీ JNTU సర్టిఫికేట్ వస్తుంది. ఎందుకు? అది యూనివర్సిటీ, దానికి అక్రెడిటేట్ అయి ఉంటాయి కాలేజెస్. అలానే అఫిలియేటెడ్ టు, సో అలానే NISM ద్వారా అక్రెడిటేషన్ తీసుకున్నటువంటి ఇన్స్టిట్యూట్ అయి ఉండాలి. ఓకే, లేదా డైరెక్ట్ గా NISM కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్స్ లో మీరు క్వాలిఫై అయి ఉండాలి. వాళ్ళకి మాత్రమే ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయడానికి కానీ, లేకపోతే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి కానీ, ఈ వెల్త్ మేనేజ్మెంట్ కి సంబంధించి కానీ వాళ్ళకి మాత్రమే లైసెన్స్ ఉంటుంది. సో అది క్లియర్ గా రాసి ఉంటుంది, ఎవరైనా సెబీ కాపీ డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. ఓకే, సో బేసిక్ గా సెబీ చెప్తున్న మాట కూడా ఏంటి అని అంటే, మీకు తెలియకపోతే మీరు ఏదో ఒక అడ్వైజర్ దగ్గరికి వెళ్ళండి, కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ఇన్ఫ్లుయెన్సర్ ని పట్టుకొని మాత్రం ట్రావెల్ చేయకండి. వాళ్ళ నాలెడ్జ్ కొలబద్ద చేయడానికి మా దగ్గర ఏ ఇన్స్ట్రుమెంట్ లేదు. రైట్. సో ఇది ఇప్పుడు ఈ అన్ఆథరైజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఇన్ఫ్లుయెన్సెస్ గా చెప్పుకుంటూ అన్ఆథరైజ్డ్ గా ఉన్నారో, వీళ్ళు చేయకూడని పనులు ఏంటి? రైట్. సో బేసిక్ గా ఇంతకు ముందు ఏం జరిగేది అంటే, ఈ బ్రోకరేజెస్ లింక్స్ ని ప్రమోట్ చేస్తూ ఉండేవాడు. రైట్, మా ద్వారా రిజిస్టర్ చేసుకోండి, సో దట్ వీ కెన్ గివ్ యూ కాల్స్ XYZ, మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో బేసిక్ గా సెబీ అండర్ లో ఉండేటువంటి అడ్వైజర్లు కావచ్చు, సెబీ అండర్ లో ఉండేటువంటి ఇన్స్టిట్యూషన్స్ అయి ఉండొచ్చు, అంటే బ్రోకర్లు కానీ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ వాళ్ళు కానీ ఎవరైనా సెబీ అండర్ లో ఉండే ఏ ఒక్కళ్ళు కూడా ఈ ఇన్ఫ్లుయెన్సర్లతోటి ఎటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ పెట్టుకోకూడదు, ప్రమోట్ చేయమని అడగకూడదు. సో ఇంతకు ముందు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఎలా? వాళ్ళతో ఏమైనా రిజిస్ట్రేషన్స్ జరిగితే బ్రోకరేజ్లో ఇంత షేర్ ఇచ్చేస్తామనో, లేదా ప్రమోట్ చేయడానికి మేము ఇంత డబ్బులు ఇస్తామనో, XYZ, ఇటువంటివి ఏవి కూడా పెట్టుకోవడానికి వీలు లేదు. ఇప్పుడు బేసిక్గా మనకి స్మాల్ కేసులు అంటే ఎగ్జాంపుల్స్ చెప్తాను. నేను స్మాల్ కేసు డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేయించిందని చెప్పట్లేదు, ఉదాహరణకి మాత్రమే చెప్తున్నాను. ఎగ్జాంపుల్, వాళ్ళ దగ్గర బాస్కెట్స్ ఉంటాయి, అందులో పెట్టుబడులు ఎవరైనా సెలెక్ట్ చేసి పెట్టుకున్నట్లయితే స్టాక్స్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, వాళ్ళే బాస్కెట్స్ అన్ని కూడా రెగ్యులర్గా మారుస్తూ ఉంటారు. దాన్ని RIL కంట్రోల్ చేస్తూ ఉంటారు, రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ కంట్రోల్ చేసుకుంటారు ఆ బాస్కెట్స్ ని. సో బేసిక్ గా ఇట్లాంటి బాస్కెట్స్ ని చాలా మంది బయట నుంచి ప్లాట్ఫామ్స్ రన్ చేస్తూ ఉంటాయి. స్మాల్ కేస్ అనేది పెద్ద పేరు అంతే, ఇట్లాంటి కంపెనీస్ చాలా ఉన్నాయి. డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేయించకూడదు. మీ రిజిస్ట్రేషన్ ద్వారా వస్తే ఇంత డబ్బులు ఇస్తామనో, ఇటువంటి ఏ ట్రాన్సాక్షన్స్ కూడా పెట్టుకోవడానికి వీల్లేదు.
రైట్ 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 రైట్. సో అండ్ మీరు వేరే వాళ్ళకి అకౌంట్ ఇచ్చి హ్యాండిల్ చేయమని చెప్పే వీలు లేదు. ఏ ట్రాన్సాక్షన్ ఉన్నా అటు ఆర్ఐఏలు కానీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ అయి ఉండొచ్చు, లేదా రీసెర్చ్ అనలిస్ట్లు అయి ఉండొచ్చు, లేదా పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు అయి ఉండొచ్చు, ఎవరైనా ద బాడీ అండర్ ద సెబీ ఎవరైనా కానీ ట్రాన్సాక్షన్స్ ని కంప్లీట్ గా త్రూ బ్యాంక్ మాత్రమే జరగాలి. సో దట్ అంత ఫేర్ గా జరుగుతోంది. క్యాష్ త్రూ ఏవి తీసుకోవద్దు అని కూడా క్లియర్ గా చెప్పేశారు. అన్ఆథరైజ్ ట్రాన్సాక్షన్స్ ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు అని. సో అయితే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి మరొక డౌట్ కూడా జనరేట్ అవుతూ ఉంటుందేమో. సో రేవంత్ కూడా ఈ ఫైనాన్షియల్ మార్కెట్స్ గురించి మాట్లాడుతుంటాడు కదా, తను కూడా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే పాస్ ఆన్ చేస్తుంటాడు కదా. మరి రేవంత్కు ఉన్న క్వాలిఫికేషన్ ఏంటనేది కూడా ఇప్పుడు అంటే కొంతమంది మనసులో కూడా అది రావచ్చు కదా ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ సార్, రైట్. సో దీనికి సంబంధించి ఫస్ట్ థింగ్ చెప్తాను, నేను మార్కెట్కి సంబంధించిన అనాలిసిస్ చెప్తాను. ఓకే, స్టాక్ మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ చెప్తాను. కానీ ఏ అనాలిసిస్లో అయినా పుట్ కొనండి, కాల్ కొనండి కానీ, రిలయన్స్ కొనండి, టాటా కొనండి కానీ ఎక్కడైనా చెప్పామా? దేనికి సంబంధించిన బ్రాడర్ మార్కెట్ పర్స్పెక్టివ్ ఎలా ఉంటుంది? సో బేసిక్ ఇన్వెస్టర్స్ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అంతవరకే జరిగిపోయిన మార్కెట్ గురించి ఏదైతే జరిగిందో దాని గురించి అవగాహన చెప్తాం కానీ ఒక్కటి కూడా కొనమని మనం చెప్పాం. సో బేసిక్ గా మనం ఇలాంటి కండిషన్స్ వస్తే ఎలా మార్కెట్స్ రియాక్ట్ అవుతాయి, సో సేఫ్ గా ఉండండి, మీరు యుఫోరిక్ లో పరిగెట్టద్దు, బుల్ రన్ లో పరిగెట్టకండి, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అవేర్నెస్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అదే ఫైనాన్షియల్ కి సంబంధించి, ఫైనాన్షియల్ ప్లానింగ్ కి సంబంధించో లేదా మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించో ఆ ఇన్స్ట్రుమెంట్స్ ని వాడుకొని మీరు ఎలా పెట్టుబడులు పెట్టాలి, మీరు ఎలా ఎదగగలగరు, సో బేసిక్ ఆ ఇండస్ట్రీ ఇప్పటి వరకు ఎంతటి రిటర్న్ జనరేట్ చేయగలిగింది, అదర్ అసెట్ క్లాస్ తో కంపేర్ చేస్తే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ కూడా ఎంత మంచి ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్ అనే వాటి మీద అవగాహన కలిగించాం. కానీ ఎన్నడైనా నా నోట్లోంచి ఒక ఏఎంసీ పేరు కానీ ఒక ఫండ్ పేరు కానీ విన్నాగా చూసారా? ఐ నెవర్ టాక్. నాకు ఆథరైజేషన్ ఉంది, నేను ఒక ఎంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని, కానీ నేను ఎప్పుడు ఒక మ్యూచువల్ ఫండ్ పేరుని బయటికి చెప్పను. ఎందుకు? ఇప్పుడు ఎంతో మంది నా వీడియోని చూస్తూ ఉంటారు, నేను చెప్పే ఫండ్ వాళ్ళకి కరెక్ట్ కాకపోవచ్చు, అర్థమైందా? ఇప్పుడు ఫండ్స్ చాలా ఉంటాయి, కానీ వాళ్ళకి సూట్ అయ్యే ఫండ్ ని నేను పిక్ చేయాలి. వాళ్ళ పోర్ట్ఫోలియో ఎలోకేషన్, మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో ఎలోకేషన్ అనేది మేము డైవర్సిఫైడ్ గా ప్లాన్ చేస్తాం. ఎంత డెప్ట్ పోర్షన్ ఇవ్వాలి, ఎంత ఈక్విటీ పోర్షన్ ఇవ్వాలి, ఎంత అందులో ఈక్విటీలో రిస్కీ అసెట్స్ కి ఎంత ఇవ్వాలి, లో రిస్కీ అసెట్స్ కి ఎంత ఇవ్వాలి, ఇవన్నీ చెక్ చేసుకొని ఒక మనిషికి ఒక పోర్ట్ఫోలియో డిజైన్ చేసి పెట్టుకుంటాం. సో బేసిక్గా నేను ఒక ర్యాండమ్ గా ఒక వీడియోలో చెప్పేస్తే అది అతనికి రాంగ్ సిచ్యువేషన్ అయి ఉండొచ్చు, రైట్? సో బేసిక్ అటువంటి అడ్వైజ్ ఎంతమంది కామెంట్స్ లో పెట్టినా ఎన్నెందుకు సోది మాట్లాడుతున్నావు, ఓ ఫండ్ పేరు పెట్టాను అంటే నేను పెట్టనయ్యా. ఇప్పుడు నేను పెట్టేది నీకు రాంగ్ అయ్యి ఉండొచ్చు, నీకు తెలియదు అదంతా. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏమంటుంటారు కొంతమంది, నా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నీతో నీకేంటి పని? ఇప్పుడు నేను చూపిస్తాను అంటే ఇప్పుడు అది కాదు సార్, ఇప్పుడు నేను చూపిస్తాను, నేను చూపిస్తే ఏంటి ఇప్పుడు నీకు చెప్పు. ఇప్పుడు ఇట్లా చూపించడం వల్ల యాక్చువల్లీ దాని మీద కూడా సీరియస్ అయింది. అంటే ఇప్పుడు ఎవరైతే ఈ వీడియోలో మాట్లాడుతున్నాడో అంటే ఈయన అసలు నిజంగా సంపాదించుకున్నాడా లేదా, అసలు ఈయన నిజంగా అంత పొటెన్షియల్ ఉన్న పర్సనా, ఈయనకు అంత సీన్ ఉందా, క్యాలిబర్ ఉందా అంటూ కూడా కొంతమంది మైండ్ లో అది జనరేట్ అయ్యి అడుగుతుంటారు కదా. నేను నీ దగ్గర డబ్బులు తీసుకున్నానా? లేదు. మీరు సుమన్ టీవీ నాకు డబ్బులు ఇస్తుందా? లేదు. నా నాలెడ్జ్ నచ్చి సంవత్సర కాలం నుంచి మీరు ఇన్వైట్ చేస్తున్నారు, నాకు కూడా ఆడియన్స్ ఉన్నారు, జస్ట్ ఫర్ ద ఎడ్యుకేషన్ పర్పసే కదా. నేను ఎన్నడైనా ఎప్పుడైనా నిధి ఇస్తా అని చెప్పానా? నేను ఒక్కదానికే పెయిడ్ వెబినార్ కండక్ట్ చేశా. ఏంటది? ఫైనాన్షియల్ ప్లానింగ్ కి రిలేటెడ్ ఇన్వెస్టర్ అవేర్నెస్ ప్రోగ్రామ్. ఇది మాత్రమే చేశా. అది కూడా ఏ బేసిస్ మీద? నేను ఒక పూర్తి స్థాయి మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్, డిస్ట్రిబ్యూటర్ ని, ఎంఫీ రిజిస్టర్డ్ డిస్ట్రిబ్యూటర్, నేను ఏఆర్ఎన్ హోల్డర్ ని, ఎంఫీ రిజిస్ట్రేషన్ నెంబర్ నాకు ఉంది. సో బేసిక్ గా ఒక మ్యూచువల్ ఫండ్ ని అలోకేషన్స్ చేసుకునేటప్పుడు మీరు ఎలా అలోకేట్ చేసుకోవచ్చు అనే దాని గురించి చెప్పడానికి. రెండు, నేనేంటి CWM సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ని. మూడోది, ఈ మార్కెట్లో కొన్ని సంవత్సరాల నుంచి ట్రావెల్ చేస్తూ రకరకాల మార్కెట్ సైకిల్స్ ఎలా ఉంటాయి, సో బేసిక్గా సొంతంగా చాలా మంది మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలో కూడా తెలియదు. వాళ్ళకి సంబంధించి ఒక బేసిక్ ఫండమెంటల్ అనాలిసిస్, అసలు PE అంటే ఎట్లుంటుంది, PB అంటే ఎట్లుంటుంది, మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో కూడా పెట్టుబడి పెట్టేటప్పుడు ఫండ్ PE ఫండ్ PB అని ఉంటాయి, మళ్ళీ అవి ఎవరికైనా తెలుసా? తెలియదు. సో పెట్టుబడులు పెట్టుకునేటప్పుడు మీరు ఇవన్నీ చూసుకొని పెట్టుకుంటే సేఫ్ గా ఉంటారు అనే అవేర్నెస్. కానీ నేను నాకు సంబంధించినటువంటి వెబినార్ లో కూడా ఒక్క ఫండ్ సజెస్ట్ చేయాలి. ఐ నెవర్ సజెస్ట్. ఎందుకు? మీకు చదవటం నేర్పిస్తాను నేను, ఇది చేయమని నేను చెప్పను. అండ్ స్టాక్ మార్కెట్ కి సంబంధించి ఒక స్టాక్ పిక్కింగ్ గురించి నేను ఎన్నడూ చెప్పను. ఎందుకు? ఇట్స్ వెరీ రిస్కీ. మ్యూచువల్ ఫండ్ కి సంబంధించి కొంతవరకు ఒక బ్యాలెన్స్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్రొసీజర్ ఉంటుంది. సింగిల్ స్టాక్ సెలక్షన్ విషయంలో ఇప్పుడు ఎన్ని కంపెనీస్ అని Nifty 50లో లాస్ట్ 30-40 సంవత్సరాల నుంచి ఉన్నాయి, ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, ఎన్నో కంపెనీస్ వస్తున్నాయి పోతున్నాయి. సెన్సెక్స్ 30 అనేది గత ఇన్ని సంవత్సరాలకు అంటే సేమ్ కంపెనీస్ ఉన్నాయా? మారలేదా?
ఇప్పుడు మీరు ఏదో ఒక స్టాక్ పిక్ చేస్తారు, ఆ సెన్సెక్స్ నుంచే బయటికి పోద్ది, ఎవరిది బాధ్యత? సో బేసిక్గా అందుకే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ అయితే ఈ హెడేక్ అంతా వాళ్ళు తీసుకుంటారు. ఏ వస్తున్నాయి, ఏం పోతున్నాయి, కొద్ది వరకు సేఫ్, సెక్యూర్డ్ అండ్ అసెట్స్. సో వాటికి సంబంధించి కూడా ఎలా పిక్ చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేసే ప్రయత్నమే వెబినార్లో చేస్తున్నాం. వాటికి కూడా ఫండమెంటల్స్ ఉంటాయి. బీటా అంటే ఏంటి, ఆల్ఫా అంటే ఏంటి, ప్రైస్ బుక్ అంటే ఏంటి, ప్రైస్ టు ఎర్నింగ్స్ అంటే ఏంటి, అసలు ఏ సెక్టర్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయి, అసలు సెబిఏ మొత్తుకుంటుంది మీరు స్మాల్ అండ్ మిడ్ క్యాపిటల్ జాగ్రత్తగా ఉండండి అని, ఎందుకు మొత్తుకుంటుంది అనేది టెక్నికల్గా చూపించే ప్రయత్నం చేస్తాం. కానీ మేము ఎక్కడైనా ఇది కొనండి అని చెప్పామా? లేదు. రైట్. నేను ఇప్పటి వరకు కంప్లీట్గా నాకున్న నాలెడ్జ్ని ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇంతకుముందు నాకు ఏ నాలెడ్జ్ ఉందో ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ప్రతిరోజు ఒక ఎక్స్పీరియన్స్ ఏదైతే చూస్తున్నానో ఆ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుని తద్వారా మన వ్యూవర్స్కి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. అంతేకాని వీ నెవర్ షేర్డ్ ఎనీ కైండ్ ఆఫ్ టు బై దిస్ ఆర్ టు బై దట్. దట్ కుడ్ బి ఎన్ ETF, దట్ కుడ్ బి ఎ స్టాక్, దట్ కుడ్ బి ఎ పుట్ ఆర్ FNO అయి ఉండొచ్చు, ఒక మ్యూచువల్ ఫండ్ అయి ఉండొచ్చు. ఒకటి కూడా నా నోట్ల నుంచి ఎప్పుడు బయటికి రాలి. ఐ ఓన్లీ గివ్ నాలెడ్జ్. ఇట్ ఈస్ అప్ టు యూ హౌ యూ ట్రేడ్. ఇందా క్వశ్చన్ అడిగారు, నా PNL అని చెప్తున్నాను. సెబీ దాని కూడా చాలా సీరియస్ గా ఉంది. ఈ PNL చూపించి అట్రాక్ట్ చేస్తున్నారు అని చెప్పి. ఇప్పుడు ఆ PNL చూడబట్టే కదా ఇంతమంది FNOలోకి వచ్చింది. నేను దాన్ని చాలా వ్యతిరేకం. అసలు ఎవరు చూపించమన్నాడండి మిమ్మల్ని PNL? మీ PNL చూసి అన్ని కోట్ల మీరు సంపాదిస్తున్నారు కాబట్టి దాన్ని చూసి అతుత్సాహంతో చాలా మంది రీటైలర్స్ ఇందులోకి వచ్చి డబ్బులు కోల్పోయారు. మీ దగ్గర ఉండే క్యాపిటల్స్ ఏమో 30 కోట్లు 40 కోట్లు ఉంటాయి, దాని మీద మీకు ఒక 10 కోట్లు 15 కోట్లు వస్తుంది. సో రిటర్న్స్ రేషియో చూసుకున్నప్పుడు అది ఏదో 40% ఎంతో ఉంటుంది. కానీ ఆ 10-15 కోట్ల ఫిగర్లు చూసి ఎంతమంది రీటైలర్స్ ఆశపడిపోతున్నారు? చూపించకూడదండి PNL. ఏ అదోలు చూపిస్తున్నారు నాకైతే అర్థం కాదు. తప్పు. దాన్ని చూసి అత్యాసపడుతున్నారు రీటైలర్స్ అందరూ. అది లేకపోతే 10 లక్షలు, మొన్న ఏదో పాపం ట్రైన్ దగ్గర ఒక కుర్రాడు 10 లక్షల రూపాయలు అప్పు చేసి చనిపోయాడంట. ఎందుకు అప్పు చేయబడ్డాడు? వీళ్ళందరూ చూపిబట్టేగా. వీళ్ళందరూ చూపిబట్టే వాళ్ళందరూ అప్పులు చేసి మరీ ట్రేడింగ్లకు వస్తున్నారు. చూపించకూడదు. ఇఫ్ ఇట్ యువర్ బిజినెస్, నేను ట్రేడర్నే కానీ ఎన్నడైనా నేను ఎక్కువ ట్రేడింగ్ గురించి మాట్లాడతానా? ట్రేడింగ్లోకి రండి నేను ఎప్పుడైనా చెప్పానా? ట్రేడింగ్లోకి రావద్దని చెప్తాను నేను ఎప్పుడు డిస్కరేజ్ చేస్తా. అది అందరూ స్కూల్ కాదు. ట్రేడింగ్ ఇస్ అ డిఫికల్ట్ బిజినెస్. అది అందరూ చేసే పని కాదు. మీరు ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి టీమ్ లీడర్ అవ్వండి, మేనేజర్ అవ్వండి, CEO వెళ్ళండి. మీకు మంచి హైట్స్ ఉన్నాయి మీ లైఫ్లో, వీటిల్లోకి వెళ్ళండి. కానీ ఒకటి PNL చూసో, ఎవరో చెప్పిన స్టేట్మెంట్ని చూసో నాలెడ్జ్ తెచ్చుకోండి, అవగాహన పెంచుకోండి, పెట్టుబడులు పెట్టండి. ట్రేడింగ్లోకి రావాలి అని అంటే నేను ఎవరిని రావద్దని నేను చెప్పట్లేదు, కానీ మీరు కష్టపడండి. ముందు అప్పులు చేసి డబ్బులు పోగొట్టుకొని ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవడం ఏంటి? నేను ట్రేడింగ్ ముందు నుంచి నేర్చుకున్నాను. ఎట్లా నేర్చుకున్నా? నేను డబ్బులు పెట్టి నేర్చుకోలే. ఏదో చిన్న క్యాపిటల్ పెట్టి నాకు వచ్చేదాకా దాని మీదనే ఏది ముందుగా నా ఫ్యామిలీ అంతా సెటిల్ చేసి ఆ తర్వాత ట్రేడింగ్లోకి వచ్చి నా ఫ్యామిలీకి ఎటువంటి ఇబ్బంది లేదు అని కంక్లూజన్లోకి వచ్చాక అప్పులు చేయకుండా నా దగ్గర ఉన్న ఏ చిన్న క్యాపిటల్ తోటే మొదలు పెట్టాను ఆ జర్నీని. రైట్. దానికి ఒక ప్రాసెస్ ఉంది. నేను ఎప్పుడు చెప్తా, ప్రతి దానికి ఒక డిసిప్లిన్ ఉండాలి. అది లేకుండా we never advise sir, we only educate. రైట్. మీకు మ్యూచువల్ ఫండ్ అడ్వైస్ కావాలా? నా దగ్గరికి రండి. మీ రిస్క్ అప్టైట్ని బేస్ చేసుకొని ఏది కరెక్టా చెప్తా. ఇన్సూరెన్స్ ప్లానింగ్ కావాలా? నా దగ్గరికి రండి. నాకు దానికి సర్టిఫికేషన్ ఉంది. మీదంతా హ్యూమన్ లైఫ్ వాల్యుయేషన్ చేసి మీకు ఏ ఇన్సూరెన్స్ కావాలో చెప్తా. మీకు ఫైనాన్షియల్ ప్లానింగ్ కావాలా? నా దగ్గరికి రండి. విడిగా, అందరి ముందు జనరలైజ్గా నేను చెప్పను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. అండ్ సెబీ తీసుకొచ్చినటువంటి ఈ ఇన్ఫ్లుయెన్సెస్కి సంబంధించి ఎటువంటి కొత్త రెగ్యులేషన్స్ తీసుకొచ్చింది ఏంటనే దాని గురించి చాలా చక్కగా మేము విశ్లేషణ తెలియజేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.